మన దేశంలో పెట్రోల్ డీజిల్ ని చాలా విపరీతంగా వాడుతారు. ఎంతలా అంటే ప్రపంచం మొత్తం సుమారు ప్రతిరోజు 124.7 మిలియన్ లీటర్స్ పెట్రోల్ డీజిల్ ని వాడుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం ప్రతిరోజు యావరేజ్ గా 820 కోట్ల లీటర్ల డీజిల్ ని 340 కోట్ల లీటర్ల పెట్రోల్ ని యూజ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు, ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు మారుస్తారు, మన దేశంలో పెట్రోల్ తో పోల్చుకుంటే డీజిల్ రేట్లు ఎందుకు తక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలను చెబుతాను. 2017కి ముందు మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి పెంచడం లేదా తగ్గించడం లాంటివి చేసేవారు. కానీ 2017 తర్వాత ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధరలను చేంజ్ చేస్తున్నారు. మీకు పెట్రోల్ డీజిల్ గురించి అర్థం కావాలి అంటే క్రూడ్ ఆయిల్ గురించి తెలియాలి. క్రూడ్ ఆయిల్ అనేది మనకి నేచురల్ గా భూమి లోపల దొరుకుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ ని పెద్ద పెద్ద మిషన్ సహాయంతో తవ్వి బయటికి తీస్తారు. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేస్తే పెట్రోల్ డీజిల్ లాంటి గ్యాసెస్ తయారవుతాయి. అంతేకాని పెట్రోల్ డీజిల్ లాంటి గ్యాసెస్ డైరెక్ట్ గా భూమి లోపల ఉండవు. అలాగే ఈ క్రూడ్ ఆయిల్ మన భారతదేశంలో ఎక్కడా దొరకదు. మన దేశంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాయి. అలా ఇంపోర్ట్ చేసుకొని మన దేశంలో క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్ గా మారుస్తారు. ప్రస్తుతం మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నిర్ణయిస్తున్నాయి. అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీస్ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి. ఈ కంపెనీస్ ని ఓఎంసీస్ అని కూడా అంటారు. మన దేశంలో 90% ఫ్యూయల్ మార్కెట్ ని ఈ 3 కంపెనీసే నియంత్రిస్తున్నాయి. అయితే 2010లో పెట్రోల్ ధరలను మరియు 2014లో డీజిల్ ధరలను సెంట్రల్ గవర్నమెంట్ డీరెగ్యులేషన్ చేసింది. డీరెగ్యులేషన్ అంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిర్ణయించే ప్రక్రియలో భారత్ ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఆ బాధ్యతను ఓఎంసీ కంపెనీస్ కి అప్పజెప్పింది. ఈ ఓఎంసీ కంపెనీస్ ఆ రోజు మార్కెట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలను, రూపీ డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూని, రిఫైనింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ ఖర్చును, ట్రేడ్ పారిటీ ప్రైసింగ్ ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. డీరెగ్యులేషన్ కి ముందు మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ కు భారత్ ప్రభుత్వం అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం కింద ధరలను నిర్ణయించేది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేది. ఆ ఫిక్స్డ్ ప్రైస్ కే ఓఎంసీ కంపెనీస్ అన్ని పెట్రోల్ డీజిల్ ని విక్రయించాలని రూల్ పెట్టింది. ఓఎంసీ కంపెనీస్ కూడా గవర్నమెంట్ రూల్ ని ఫాలో అయ్యేవి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. భారత్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా తగ్గినా పట్టించుకోకుండా మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలను ఫిక్స్డ్ గా ఉంచేవారు. ఈ కారణంగా ఓఎంసీ కంపెనీస్ కి భారీ నష్టాలు వచ్చేవి. ఓఎంసీ కంపెనీస్ యొక్క నష్టాలను కప్పిపుచ్చడానికి భారత్ ప్రభుత్వం సబ్సిడీలు అందించేది. ఈ సబ్సిడీల వల్ల ఓఎంసీ కంపెనీస్ నష్టాలు కొంత మేరకు తగ్గేవి. కానీ ప్రభుత్వంపై చాలా భారం పడేది. అయితే ప్రభుత్వం ఒక ఆయిల్ ఫ్యూయల్ అకౌంట్ ని మెయింటైన్ చేసేది. ఈ అకౌంట్ ద్వారా ఓఎంసీ కంపెనీలకు సబ్సిడీలు అందించడం లేదా నష్టాలు వస్తే ఆ నష్టాలను భర్తీ చేయడానికి డబ్బులను చెల్లించేది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉంటే ఓఎంసీ కంపెనీస్ కి చాలా లాభాలు వస్తాయి. అయితే ఓఎంసీ కంపెనీస్ ఆ లాభాలను ఈ ఆయిల్ ఫ్యూయల్ అకౌంట్ లో జమ చేసేవి. నష్టాలు వచ్చినప్పుడు ఈ ఆయిల్ ఫ్యూయల్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని వాడుకునేవారు. అయితే ఈ నష్టాలను కేంద్ర ప్రభుత్వం భరించలేక పెట్రోల్ మరియు డీజిల్ ధరలను డీరెగ్యులేషన్ చేసింది. ఇంకా అప్పటి నుంచి మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ఈ ఓఎంసీ కంపెనీసే నిర్ణయిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను డైనమిక్ ఫ్యూయల్ ప్రాసెసింగ్ విధానం ఆధారంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు చేంజ్ చేస్తున్నారు. మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు? మొదటిది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్స్. మన దేశం 80% పైగా క్రూడ్ ఆయిల్ ని వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్. మన భారతదేశం డాలర్స్ సహాయంతో క్రూడ్ ఆయిల్ ని వేరే దేశాల నుండి కొనుగోలు చేస్తుంది. డాలర్ తో పోల్చినప్పుడు మన రూపాయి వాల్యూ పడిపోతే క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకునే ఖర్చు పెరుగుతుంది. మూడోది రిఫైనింగ్ ఛార్జెస్. క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకున్న తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ ని రిఫైనరీలో శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ గా మారుస్తారు. క్రూడ్ ఆయిల్ ని రిఫైనింగ్ చేయడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును కూడా పెట్రోల్ డీజిల్ ధరలో చేరుస్తారు. నాలుగోది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్ గా మార్చిన తర్వాత ఈ రెండింటిని పెట్రోల్ బంకుల వరకు చేర్చడానికి పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు అవసరం పడతాయి. అలా రవాణా మరియు పంపిణీ ఖర్చులను కూడా పెట్రోల్ డీజిల్ ధరలో చేరుస్తారు. ఐదోది ట్యాక్సెస్. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ కింద కొంత ట్యాక్స్ తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ అనే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని తీసుకుంటాయి. ప్రతి రాష్ట్రం పెట్రోల్ డీజిల్ పై వేరువేరుగా ట్యాక్సెస్ ని తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్సెస్ ని తీసుకుంటాయి, మరికొన్ని రాష్ట్రాలు తక్కువ ట్యాక్సెస్ ని తీసుకుంటాయి. ఈ ట్యాక్సుల వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోది ఓఎంసీ కంపెనీస్ ప్రాఫిట్. ఓఎంసీ కంపెనీస్ అయిన ఇండియన్ ఆయిల్,
హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి కంపెనీస్ తమకైన ఖర్చును ప్లస్ కొంత లాభాన్ని కలిపి పెట్రోల్ డీజిల్ ధరలను ఫిక్స్ చేస్తాయి. ఈ 6 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు నిర్ణయించబడతాయి. మన దేశంలో పెట్రోల్ ధరల కన్నా డీజిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డీజిల్ ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ లో వాడుతారు. అంటే లారీలలో, బస్సుల్లో, ట్రైన్ ఇంజన్స్ కి, వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్స్ లో, ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు. ప్రజలపై భారం పడకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పై తక్కువ టాక్సెస్ ని తీసుకుంటున్నాయి. క్రూడ్ ఆయిల్ నుండి డీజిల్ ని తయారు చేయడానికి పెట్రోల్ తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా డీజిల్ ధర పెట్రోల్ ధరతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది.